చాట్ జీపీటీని మనం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లే స్టోర్కి వెళ్ళి మనం చాట్ జీపీటీ అని మనకి ఇప్పుడు కనిపిస్తున్నది ఆ సాఫ్ట్వేర్ని యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి మన మెయిల్ ఐడి ద్వారా కంటిన్యూ కొట్టినట్లయితే ఈ విధంగా మెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసినట్లయితే కంటిన్యూ. ఇప్పుడు మనకు ఏ టాపిక్ మీద డౌట్ ఉంటుందో అది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎంత త్వరగా మనకు ఇస్తుందో ఒకసారి చూడండి. ఈ విధంగా మనం చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు. దేనికి సంబంధించిన కంటెంట్ అయినా సరే మనకు క్షణాల్లో వస్తుంది. మన డౌట్స్ ఏవైనా కూడా క్లారిఫై చేస్తుంది.